స్త్రీ సమాజం పైన స్త్రీ యొక్క ప్రభావం గురించి చెప్పండి. తప్పనిసరిగా నాన్న, మనం స్త్రీలని దేవతతో పోలుస్తాం. ప్రకృతి దేవత అంటాం, అవునా? అసలు స్త్రీమూర్తి అంత సహనం ఎవరికి లేదని చెప్తాం. ఇప్పుడున్న జనరేషన్ గురించి అది కూడా చెప్తాను నేను మీకు. ఈ సహనశీలి అనేటువంటి ఒక పదం కూడా అక్కడి నుంచి పుట్టుకొచ్చింది నాన్న, ఆడవాళ్ళ దగ్గర నుంచి పుట్టుకొచ్చింది. ఏదో సినిమాలో చెప్పినట్టుగా పుట్టించేటువంటి శక్తి రెండింటికి ఉంటుంది, భూమికి వాళ్ళకే ఉంటుంది, ఇంకా అంతకుమించి ఎవరికి లేదు, అవునా? స్త్రీమూర్తి లేకపోతే ప్రపంచమే లేదు. ఇక్కడ తల్లి కావచ్చు, భార్య కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, ఎంతో పవిత్రమైనటువంటి జన్మ వాళ్ళది, అవునా? మగపిల్లవాడు ఎలాంటి బట్టలు వేసుకున్నా ఎవరు ఏం మాట్లాడరు, కానీ ఆడపిల్లలు కొంచెం ఈ ఫ్యాషన్ అనే పేర్లతో డ్రెస్సులు చేంజ్ చేస్తున్నప్పుడు అది కొంచెం జిగుప్సాకరంగానే బాధాకరంగానే ఫీల్ అవుతుంటాం. తల్లిదండ్రులు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వాడి రోజున ఇలా ఉన్నారు. ఒక మాట చెప్తాను అన్న, ఆడపిల్ల అనేటువంటి ఒక విషయం గురించి చెప్పాలి అంటే, ఒక అమ్మాయికి అబ్బాయికి మ్యారేజ్ అయింది, కొత్త వివాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయి ఒక కండిషన్ పెట్టుకున్నారు, నీ తల్లిదండ్రులు వచ్చినా నా తల్లిదండ్రులు వచ్చినా మన డోర్ ఓపెన్ చేయకూడదు, వాళ్ళు ఎవరు లోపలికి రావడానికి వీలు లేదు అని చెప్పి ఒక కండిషన్ పెట్టుకున్నారు. అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు కొన్ని రోజుల తర్వాత, డోర్ నాట్ చేస్తున్నారు 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 చేస్తున్నారు, ఈ అబ్బాయిలు ఏం కదలికలేదు, వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత కొన్ని గంటలు చూశారు, వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు, వచ్చి డోర్ నాట్ చేస్తున్నారు. బయట ఎవరు వచ్చారు ఏంటనే ఈ అమ్మాయికి అర్థమైపోయింది. ఈ అమ్మాయి మనసులో బాధ, నా తల్లిదండ్రులు వచ్చారు, నేను తలుపు తీయలేకపోతున్నాను, ఏం చేయాలి లోపల మదన పడిపోతూ బాధపడుతూ ఏదైతే అదేందని చెప్పి టక్కన డోర్ ఓపెన్ చేసింది. భర్త కూడా ఏం మాట్లాడా. కొన్ని రోజుల తర్వాత కొడుకు పుట్టాడు, బారసాలు చేశాడు, బాగానే ఉంది. నెక్స్ట్ అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టిన తర్వాత ఈ తండ్రి ఊరు మొత్తాన్ని పిలిచి బారసాలు చేశాడు, అందరిని అంగరంగ వైభవంగా బారసాలు చేశాడు. భార్యకి డౌట్ వచ్చి అడిగింది, ఎవరైనా కొడుకు పుడితే బాగా బ్రహ్మాండంగా ఆనందంగా బారసాలు చేసుకుంటారు, కూతురు పుడితే ఎందుకు చేసావు అంటే, రేపటి రోజున నా కోసం తలుపులు తీయడానికి ఒకటి పుట్టింది, అందుకని తలుపు నేను చేశానని చెప్పాడు. అంటే ఆడవాళ్ళ జన్మ అనేది ఎంత ఇదిగా ఉంటుంది. పెళ్ళైపోయిన తర్వాత కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎక్కడ కూడా బంధాన్ని తెంచుకోకుండా ఉండేటువంటిది. అలాగే మనకు పుట్టేటువంటి పిల్లలకు కూడా ఇక్కడ 2 వరుసలు ఉంటాయి నాన్న, మేనమామ మేనత్త. మేనమామ అంటే దాంట్లో మీనింగ్ ఎవరికి వెతకరు. మేను అంటే శరీరము, మన శరీరంలో మన రక్తాన్ని మన మాంసాన్ని పంచుకొని ముందుగా పుట్టింది మనకంటే, కాబట్టి మేను అత్త మేనత్త, మేను అత్త మేనత్త అయింది. ఇప్పుడు తండ్రితో సమానంగా పుట్టింది కదా, ఇదే రక్త మాంసాలు కదా మన ఒంట్లో కూడా ఉన్నది, మన తండ్రి తల్లిదండ్రులవే కదా. సో కాబట్టి మేను అత్త అంటారు. ఇక్కడ ఏ వరుస తీసుకున్నా ఆడవాళ్ళకు ప్రత్యేకమైనటువంటి స్థానం. అది తల్లి కావచ్చు, కూతురు కావచ్చు, భార్య కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి రోజుల్లో లిమిట్స్ క్రాస్ అయిపోతున్నాయి. ఆడవాళ్ళు కంటి నీరు పెట్టారు అంటే ఆ ఇంట్లో రాబోయేటువంటి తరాల్లో పుత్ర సంతానం లేకుండా పోతుంది. కేవలం అమ్మాయిలే పుడుతుంటారు, చూశారు కొంతమందికి, అబ్బాయిలు లేరు, అమ్మాయిలే పుడుతూ ఉంటారు, అవునా? ఆ ఇంటి పేరు అక్కడ ఆగిపోయిందా లేదా? వంశాభివృద్ధి లేదు కదా, వంశ నిర్వంశం అయిపోయినట్టుంది కదా. మీ పూర్వీకులు ఎవరో మీ ఆడవాళ్ళతో కంటి నీరు పెట్టించారు, అదే కారణం అవుతుంది ఇక్కడ పుత్ర సంతానం లేని కారణం. 2-3 పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటాయి, దీనికి కారణం కూడా ఆడవాళ్ళ బాధ అని చెప్తాం తప్పనిసరిగా. ఇక్కడ మనం ఏదైనా విలేజ్కి వెళ్తుంటానా, విలేజ్కి వెళ్ళినప్పుడు చూడండి, బాగా బ్రతికినటువంటి మంచి రిచ్ పర్సన్స్ ఉంటారు. ఈ రిచ్ పర్సన్స్ మొత్తం చితికిపోయి చిన్న పూరు గుడిసెలు ఉంటుంటారు. చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి ఏమైంది, అంత ఆస్తి ఉండేది కదా, ఇట్లా అయిపోయారు అంటే, ఆడవాళ్ళు ఉసురు కొట్టుకున్నారు అందుకే నాశనం అయిపోయారు అని ఒక్క మాటలో చెప్తారు. ఆడవాళ్ళు ఉసురు కొట్టుకున్నారు అందుకే నాశనం అయిపోయారు అంటారు. దేవుణ్ణి నువ్వు ద్వేషించినా, ఎవరిని ద్వేషించినా పర్లేదు కానీ భార్యను కానీ తల్లిని కానీ కూతుర్ని కానీ కోడల్ని కానీ ఎప్పుడు కూడా బాధ పెట్టకు. ఆడవాళ్ళని బాధ పెట్టావు అంటే ఆ వంశం నిర్వంశమైపోతుంది. రాబోయేటువంటి రోజుల్లో పుత్ర సంతానం లేకుండా పోతుంది, మీ ఇంటి పేరు అక్కడ ఆగిపోతుంది. చేస్తున్న వ్యాపారాలు బాగుండవు, ఉద్యోగాలు బాగుండవు, అన్ని రకాల కష్టాలు ఉండాలి. ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి
ప్రతి మానవుడికి ఒక కష్టం ఉంది నాన్న. ప్రపంచంలో ఉన్నటువంటి 800 కోట్ల మంది జనాభా ఎవరైతే ఉన్నారో వీళ్ళ పూర్వీకులు చేసినటువంటి పాపాల ఫలితమే వీళ్ళు అనుభవిస్తున్నటువంటి కష్టం అని చెప్తా. రాబోయే తరాల్లో మన ఫ్యూచర్ జనరేషన్స్ కష్టాలు పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం పాపాలు చేయకుండా ఉండాలి, ఆడవాళ్ళని ఏడ్పించకుండా ఉండాలి. స్త్రీమూర్తికి ఉండేటువంటి ఒక గొప్ప స్థాయి అది. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి సీతమ్మ అంటాం మనం, అవునా? జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. అక్కడ చూసుకున్న పార్వతి అమ్మవారిని చూసుకున్న పార్వతమ్మ అంటాం, సీతమ్మ అంటాం. అమ్మ అనేటువంటి స్థానం ఎవరికి రాదు కదా నాన్న, అవునా? ఇక్కడ అదే చెబుతాడు, జగన్మాత ప్రపంచంలో అన్ని చోట్ల ఉండలేక అమ్మ రూపంలో మనకి అందిస్తూ ఉంటుంది. తల్లి రూపం అదే. అంతకుమించి స్త్రీమూర్తి గురించి చెప్పాలంటే మాటలు చాలవు, రోజులు చాలవు, గంటలు సరిపోవు. ఓ మాట చెప్పానంటే అంత గొప్ప సహనశీలి. వాళ్ళకు ఉండేటువంటి స్థానాన్ని దయచేసి స్త్రీలను గౌరవించడం. మనకు బస్సుల్లో రాసింది చదువుతున్నాం మాత్రం తప్పితే ఎవ్వరూ దాన్ని ఫాలో అవటం. స్త్రీమూర్తిని గౌరవించండి. ఇంట్లో భార్య కావచ్చు, ఎవరిని కూడా బాధ పెట్టకండి. అసలు మన హిందూ ధర్మంలో పొద్దున్న లేవగానే మనం దంతధావనం చేస్తాం, నన్ను బ్రష్ చేస్తాం. బ్రష్ చేసేటప్పుడు కూడా శాస్త్రం చెబుతుంది ఏంటంటే ఎక్కడా కూడా కదలకుండా ఒకే చోట నిలబడి బ్రష్ చేయమని శాస్త్రం. ఇప్పుడు మనకి బ్రష్లు వచ్చినాయి, షింకులు వచ్చినాయి. పూర్వకాలంలో ఏంటి, వ్యాపులో తీసుకొని చక్కగా తవ్వుకుంటుండేవాడు, అవునా? రాత్రి అంతా కూడా నిద్రపోయిన సమయంలో మన లాలాజలం కానీ మన నాలుక మీద ఉండేటువంటి పాచి కానీ విష సమానం అవుతుంది. పొద్దున్నే అటు ఇటు తిరుగుతూ బ్రష్ చేసుకుంటే ఎక్కడ ఉమ్మేస్తావో అక్కడ ఉండేటువంటి సూక్ష్మ క్రిములన్నీ కూడా, అంటే సూక్ష్మ జీవులు ఏవైతే ఉంటే చచ్చిపోతాయి. అది కూడా జీవహింస కింద లెక్క. అలాంటి వాటిని చంపొద్దు, వాటిని సంరక్షించండి అని చెబుతున్నటువంటి మన హిందూ ధర్మంలో మన జన్మ కారణమై, మన పిల్లల జన్మ కారణమై, మనతో తోబుట్టినటువంటి వాళ్ళకి, మన వంశాన్ని వృద్ధి చేసేటువంటి కోడల్ని వీళ్ళందరినీ ఏడిపిస్తే ఎలా ఉంటుంది నాన్న? అవునా? మహాపాపమా కాదా? కాబట్టి దయచేసి ఆడవాళ్ళని ఎవ్వరు ఏడిపించకండి. నిజంగా అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది నాన్న. మొన్న మధ్య ఇట్లా ఒక వీడియో చేస్తే ఒకళ్ళు కామెంట్ పెట్టారు, మరి మగవాళ్ళని ఏడిపించే ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అని. నిజంగానే పెట్టారు, కామెంట్ పెట్టారు. నిజమే గురుగారు, బాగానే ఉంది మీరు చెప్పింది, మగవాళ్ళని ఏడిపిస్తున్నటువంటి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ ఒకటే మాట చెప్తాను అన్న, ఆడవాళ్ళు ఏడిపిస్తున్నారు అంటే ఏ ఆడవాళ్ళు కూడాను జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఆలోచించారు. గ్యారెంటీ, అనుమానమే లేదు. నిజంగా ప్రేమగా ఉంటే ఎలాంటి రాయి లాంటి స్త్రీ, అసలు రాయి లాంటి స్త్రీ లేదని చెప్తా. కానీ ఒకవేళ ఉంది అన్న, అలాంటి వాళ్ళని పాషాణం అంటాం కదా మనం, వీళ్ళ గుండె రాయిలాగా ఉందిరా అని. గుండె రాయిలాగా ఏమి ఉండదు వీళ్ళకి. తప్పనిసరిగా నువ్వు అనుసరించేటువంటి విధానాన్ని బట్టి ఆ స్త్రీని నీ దారిలోకి తెచ్చుకోవచ్చు చక్కగా. అది ఎలాంటి స్త్రీ అయినా సరే, ఎంత పాషాణమైనటువంటి హృదయం ఉన్నా సరే. అందుకనే ప్రపంచంలో కొన్ని వరుసలు చెప్తారు నాన్న. చెడ్డ తండ్రి, చెడ్డ బాబాయ్, చెడ్డ మామ, చెడ్డ పిన్ని, చెడ్డ అక్క, చెడ్డ చెల్లి, చెడ్డ మామ, చెడ్డ అత్త, అందరూ ఉంటారు. కానీ చెడ్డ తల్లి అనేటువంటి పదం డిక్షనరీలో, తెలుగు డిక్షనరీలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం వినాయక చవితి వ్రతం చేస్తున్నాం నాన్న. వినాయక చవితి వ్రతం చేసినప్పుడు ఏం కథ చదువుకుంటాం మనం? పార్వతీమాతని, ఇంకా శమంతకమని కథ కదా. శమంతికమనే కథ వినేసి అక్షతలు నెత్తినేసి చేసుకుంటే మనకి ఎన్ని కష్టాలు పోతాయి అనుకుంటాం, అవునా? అసలు వినాయక చవితి వ్రతం చేయమని చెప్పింది ఎందుకు అక్కడ? దాంట్లో ఉన్న నీతి ఏంటి, మోరల్ వాల్యూస్ ఏంటి మనం ఎవ్వరం తీసుకున్నానా? ఎంతసేపటి గణపతికి ఇంత పత్రి తీసుకొచ్చి పూజ చేసామా, ఇంత నైవేద్యం పెట్టామా, ఇంత దీపారాధన చేసామా, ఇవే ఆలోచిస్తాం. కానీ వినాయక చవితి కథలో గొప్ప నీతి ఉంది నాన్న. శమంతకమణి కథ నీతి కాదు అక్కడ. ఒక మాట చెప్పాలి అంటే, వినాయకుడు విఘ్నాలకు అధిపతిగా చేయమని అడిగినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి, కుమారస్వామి వారికి వినాయకుడికి పోటీ పెడతారు. పోటీ పెట్టినప్పుడు కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వాయువేగంలో అన్ని నదుల్లో స్నానం చేయడానికి వెళ్తుంటాడు. మరుగుజ్జుగా ఉండేటువంటి వినాయకుడు ప్రార్థిస్తాడు, నేనేం చేయలేని వాడిని, అంత దూరం పోలేని వాడిని, ప్రయాణం చేయలేని వాడిని, నన్ను ఏం చేయమంటారు అంటే, నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశించి నీ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తే చాలు, ముల్లోకాల్లో ఉండేటువంటి నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది అంటాడు. ఈయన ప్రదక్షిణ చేస్తున్నప్పుడు కుమారస్వామి ఎక్కడ నదికైతే వెళ్తుంటాడో ముందుగానే స్నానం చేసి బయటకు వస్తున్నటువంటి వినాయకుడు కనపడుతూ ఉంటాడు. దీంట్లో పరమార్థం ఏంటి? తల్లిదండ్రులను పూజ చేస్తే చాలు ప్రపంచంలో అందరినీ పూజ చేసినట్టే అని చెప్పడమే వినాయక చవితి కథ.
అసలు ఇది మనం తీసుకోం, మోరల్ తీసుకోం ఎంతసేపటికి. ఆయన అదేదో కథగా చూస్తాం కానీ కథ కాదు. కథలో ఉండేటువంటి మోరల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, మానవతా విలువలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవాలి. అందుకనే తల్లికి ఒకసారి ప్రతిరోజు నమస్కారం చేయమని చెబుతాను నాన్న. ఎందుకు అంటే భూప్రదక్షిణ షట్కేణ 6 సార్లు ప్రపంచం మొత్తం చుట్టొస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం. సేతు స్నాన శతేనచ 100 సముద్రాలలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం. నదీ స్నాన సహస్రేషు 1000 నదుల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం. తత్ఫలం మాతృవందతే, తల్లికి నమస్కారం చేస్తే చాలు వస్తుందని చెప్తాడు. మాతృమూర్తి గురించి ఇంకేం చెప్పాలి గొప్పగా? అవునా? స్త్రీమూర్తి గురించి ఎంత మించి గొప్పగా ఏం చెప్పాలి? కాకపోతే సినిమాల ప్రభావం కావచ్చు, వెనకటి తరాలు ఉండేటువంటి కొంచెం ఇది ఇబ్బందులు కావచ్చు. అత్త అంటే గయ్యాళిగా చూపించడం, ఇప్పటికి సీరియల్స్ అవేగా, అవి చూసే మన వాళ్ళు సగం నేర్చుకుంటున్నారు. అత్తగారు ఏం మాట్లాడితే కోడలు ఏం మాట్లాడాలి సీరియల్లో చెప్పేస్తున్నారు. ఎందుకు నేర్చుకుంటారు. మానవతా విలువలతో కూడుకున్నటువంటి సినిమాలు సీరియల్స్ చూస్తే దాంట్లో అర్థం ఉంటుంది. అవునా? అంతసేపటికి ఇవే కదా, అత్తా కోడలు అత్తా కోడలు అత్తా కోడలు, ఇంతమించి వేరే ఉండవు. సూర్యకాంతం గారి గురించి మాట్లాడుకుంటే ఓ మాట చెప్పండి, ఆవిడ చేసిన క్యారెక్టర్స్ మొత్తం అవే. గయ్యాలి అత్త అనగానే సూర్యకాంతం, ఇప్పుడు ఎవరైనా కనపడ్డా కూడా సూర్యకాంతం రా అంటారు. ఆవిడ ఎంత మంచిదో అసలు. వాళ్ళ షూటింగ్కి వచ్చిన వాళ్ళందరికీ ఇంట్లోంచి క్యారేజీలు తీసుకొచ్చి పంచి పెట్టేదిట, భోజనాలు పెట్టేదిట. మరి అంటే ఆవిడ చేసిన క్యారెక్టర్సే. ఆ క్యారెక్టర్స్ తీసుకుంటున్నారు కానీ ఆవిడ మంచిదన్న విషయాన్ని ఎందుకు తీసుకొని మీరు? సింపుల్. ప్రతి అత్త కోడల్ని కూతురులాగా చూసుకుంటే, ప్రతి కోడలు అత్తని తల్లిలాగా చూసుకుంటే ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. దీంట్లో కూడా చిన్న కథ చెప్తున్నానా. ఒక కూతురికి పెళ్లి చేశాడు తండ్రి, ఆయుర్వేదిక్ డాక్టర్ ఆయన. పెళ్లి చేశాడు, అత్తగారింటికి పోయింది. అత్తగారు తెగ హింసిస్తోంది, తిడుతోంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. నా కోడలు అట్లా, నా కోడలు ఇట్లా, మాట వినదు, అది ఇదని మాట్లాడుతుంది, అందరితో మాట్లాడుతుంది. చివరికి ఆ నోట ఈ నోట పడి కోడలు చివరిలో పడింది. మా అత్తగారు నా గురించి ఇట్లా మాట్లాడుతుంది, అసలు మంచిది కాదు, ఆవిడ చంపేస్తే కూడా వదిలిపోతుందని చెప్పి తండ్రి దగ్గరికి పోయింది. తండ్రి దగ్గర పోయి అడిగిందిట, నాన్న మా అత్తగారు చచ్చిపోవడానికి ఏదైనా మంది ఇవ్వు, నువ్వు డాక్టర్ కదా, ఒక్కసారి కలిపేస్తా చచ్చిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది అని చెప్పిందిట. అమ్మా, మీ అత్తగారు ఒక్కసారి చచ్చిపోతే అందరికీ డౌట్ వస్తుంది. అందులో నీకు పెళ్లి 6 నెలలే కదా, పెళ్ళైన సంవత్సరం లోపల అత్తగారు చనిపోయిందంటే నీ పాదం మంచిది కాదని మళ్ళీ నేను బ్లేమ్ చేస్తారు జనాల్లో. కాబట్టి నేను ఒక స్లో పాయిజన్ ఇస్తాను, రోజు కొద్దిగా కాఫీలో కల్పిస్తూ ఉండు, కానీ ఈ మందు ఇచ్చినంత 6 నెలల కాలం కూడా మీ అత్తగారితో ప్రేమ ఉన్నట్టుగా నటించు అని చెప్పాట తండ్రి. నువ్వు ప్రేమించొద్దు, ప్రేమిస్తున్నట్టుగా నటించు అని చెప్పాట. సరే, ఆవిడికి బీపీ షుగరు ఉండాల్సిన అన్ని రోగాలు ఉన్నాయి అత్తగారికి. ఇప్పుడు మళ్ళీ అత్తగారింటికి వెళ్ళింది. రోజు కొద్దిగా కాఫీలో కల్పిస్తుంది, కాఫీ మొత్తం కొద్దిగా కల్పిస్తుంది. ప్రతిరోజు ప్రేమగా నటిస్తుంది. అత్తగారు అక్కడ కూర్చోండి, ఏం కావాలి, ఏం చేసి పెట్టమంటారు, ఆ పచ్చడి కావాలా, ఈ కూర కావాలా, ఏ పిండి వంటలు కావాలి, ఈ చీర కొనుక్కోండి, ఆ నగలు కొనుక్కోండి, మీకు ఈ కలర్ బాగుంటుంది, అది ఇది అని చెప్పి ఆమెను తబ్బిబ్బు చేస్తుంది. చూసి 3 నెలల తర్వాత అత్తగారు బయట జనాలతో చెప్పింది, నేను చాలా తప్పు చేశాను, మా కోడలు చాలా మంచిది, నా సొంత అంటే నన్ను కన్నా తల్లి కూడా ఇంత ప్రేమగా చూసుకోదు, అంత ప్రేమగా చూస్తుంది, చాలా మంచిది నా కోడలు, ఇట్లాంటి కోడలు ఎక్కడ ఎవ్వరికి దొరకదని చెప్పి చెప్తూ ఉంది జనాల్లో. ఈ మాటలు కూడా మళ్ళీ కోడలు చెవికి వచ్చేసి మంచిగా చెప్తుందని చెప్పి సంగతి విని తండ్రి దగ్గర పరిగెత్తుకుంటూ పోయింది. నాన్న నేను చాలా పొరపాటు చేశాను, మా అత్తగారిని చంపడానికి చెప్పి పాయిజన్ అడిగాను, నువ్వు ఇచ్చావు. ఆవిడకేంటి ప్రేమగా చూస్తుండేసరికి బీపీ షుగర్ అవన్నీ తగ్గిపోతున్నాయి, కంట్రోల్లోకి వచ్చి హెల్దీగా తయారైపోతుంది అత్తగారు. మా అత్తగారిని నేను జస్ట్ నటిస్తేనే ఆవిడ ఇట్లా నా గురించి మంచిగా చదువుతుంది, ఆవిడ చాలా మంచి ఆవిడ, నాన్న ఆవిడ చనిపోకూడదు, మంచి మంది ఏదైనా ఇవ్వు అంటే, పిచ్చిదానా మీ అత్తగారు చనిపోవడానికి మంది ఇవ్వలేదు, ఆమెకున్న బీపీ షుగర్ తగ్గడానికి మందులు ఇచ్చాను, నేను నిన్ను నటించమని చెప్పాను, నటిస్తేనే ఇలా ఉంటే నిజంగా నువ్వు ప్రేమిస్తే ఎలా చూసుకుంటుంది మీ అత్తగారు ఒకసారి ఆలోచించుకొని చెప్పాట తండ్రి. అంటే ఇక్కడ ప్రేమిస్తే ఎదురు వాళ్ళు గ్యారంటీ ప్రేమిస్తాను, దాంట్లో అనుమానమేం లేదు. అత్తలు వాళ్ళు తల్లులే కదా, ఒకప్పుడు కోడలే కదా వాళ్ళు కూడా, అత్తల్ని చూడు అని చెప్పడానికి లేదు. ఇప్పుడు ఇంకా రాను అత్తల్ని హింసించేటువంటి కోడళ్ళు ఎక్కువ తయారవుతున్నారు. దయచేసి మీరు అలా మారకండి. మీరు ఎలా అయితే మీ అత్త మామలతో ప్రవర్తిస్తున్నారో మీకు పుట్టబోయే కొడుకు తన భార్య కూడా ఇదే నేర్పిస్తాడు. మా అమ్మ మా నాయనమ్మతో ఇట్లా ప్రవర్తించింది, నువ్వు కూడా ఇట్లా ప్రవర్తించని చెప్పి నేర్పిస్తాడు. కాబట్టి దయచేసి అలా ప్రవర్తించకండి. అంతేకాకుండా
దయచేసి తండ్రి చనిపోయిన తర్వాత తల్లిని తీసుకుని వెళ్ళి అనాథాశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో పడేయటం, ఇంట్లో జీతం లేనటువంటి పని మనుషులుగా చూసుకోవటం, ఇలాంటివి కూడా హేయమైనటువంటి దరిద్రమైనటువంటి ఆలోచన విధానం అని చెప్తా. తల్లి ఉన్నంత కాలం తల్లికి నమస్కారం చేస్తూ, నవమాసాలు 9 నెలలు ఎంత బరువెక్కినా బరువనుకోకుండా కిందకి దించకుండా నిన్ను మోసిన కన్న తల్లి, తన రక్త మాంసాలను నీకు ఆహారంగా ఇచ్చినటువంటి కన్న తల్లికి నీ ఇంట్లో 6 అడుగుల నేల ఇవ్వలేవా? నువ్వు చిన్న బెడ్ ఇచ్చి నువ్వు ప్రేమగా చూసుకోలేవా? తల్లి ఆశీర్వచనం ఉంటే ఇవాళ రోజున ఛత్రపతి శివాజీ గారి గురించి ఇప్పటికి ఎందుకు చెప్పుకుంటున్నాం మనం? జజాబాయి గారు గొప్పతనం కదా. మరి తల్లి ప్రేమ, తెల్ల ఆశీర్వచనం ఉంటే ప్రపంచంలో మరే దేవత పూజ వద్దు, చేయొద్దనే చెప్తాను నేను. ఏ దేవత పూజ చేయొద్దు, నీ తల్లిదండ్రులను దేవతలుగా పూజించు. ప్రపంచంలో అంతకుమించి ఇంకోటి ఎక్కడ దొరకదు. ప్రశాంతత ఉంటుంది, జీవితం బాగుంటుంది. నీ పిల్లలు నేర్చుకుంటారు, పుట్టబోయే నీ కళ్ళ ఎదురుగా ఉండేటువంటి పిల్లలు కూడా మనం ఏం చూస్తే అది వినరు నాన్న. మనం ఏం చేస్తే అది చేస్తారు పిల్లలు. మనం ఇప్పుడు తండ్రి సిగరెట్ తాగుతూ కొడుకు సిగరెట్ తాగొద్దురా అంటే వింటాడా? తండ్రి మానేస్తే కొడుకు తాగడం మానేస్తాడు. అవునా? కాబట్టి మనం ఏం చేస్తే అదే చేస్తూ ఉంటారు. మన భవిష్యత్ తరాలకి స్త్రీమూర్తి గొప్పదనం గురించి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. స్త్రీమూర్తులు వాళ్ళకు కూడా చెప్తున్నాను, దయచేసి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచించి ఇంట్లో ఉండేటువంటి ఈ వైవాహిక జీవితంలో అనవసరంగా గొడవలు తెచ్చుకోకుండా ప్రశాంతంగా జీవించండి. ఇద్దరు పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పి చూస్తున్నారు కాబట్టి పతిని దైవంగా చూడండి. సహధర్మచారిణి అని చెబుతున్నాం. జీవితంలో మనం పెళ్ళప్పుడు కూడా ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతిచరితవ్యా నాతిచరామి అని చెప్పి ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ధర్మం, అర్థం, కామంలో మూడిట్లో కూడాను సహభాగం చేసుకుంటానని చెప్తున్నాడు. ఈ సగభాగం చేసుకున్నప్పుడు ఆయన కూడా ప్రేమగానే చూసుకుంటాడుగా. ఇంటికి వచ్చేసరికి ఎన్ని బాధలు ఉన్నా జెండూ బాంబు రాసుకునేటువంటి బాధలు మొత్తం ఇంటి వరకు మోసుకొచ్చినా ఇంటి గడప తక్కువగానే ఆ బాధను మొత్తం మర్చిపోయే పరిస్థితిలో ఉండాలి. కానీ ఇంట్లోకి రాగానే ఇంట్లో ఉండేటువంటి గొడవ వల్ల జెండూ బాంబు రాసుకునేటువంటి పరిస్థితులు మాత్రం రాకూడదు. ఆడవాళ్ళు కూడా అంతే పవిత్రంగా ప్రశాంతంగా ఉంటే అంత బాగుంటుంది. చాలా చక్కగా చెప్పాను. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో.